ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసవి కాలంలో వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉపాధి హామీ పథకంను ప్రవేశపెట్టిందని, మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో అన్ని పార్టీలు బహిష్కరించిన మోడీ, అమిత్ షాల లెక్క చేయకుండా ఏకపక్షంగా బిల్లును ఆమోదించారని విమర్శించారు. వికసిత్ భారత్ రామ్జీగా మార్చారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు కంటబెడతామన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలి. గతంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఏదైతే ఉందో దానిని పునరుద్ధరించాలని చెప్పేసి మన వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజలందరూ మూకుమ్మడిగా పోరాటంలో పాల్గొని జనవరి 5 నుంచి అనేక మనం అన్ని ఏవైతే ధర్నాలు ఉన్నాయో ధర్నాల్లో వివిధ తారీఖుల్లో మేమన్నిటినీ తిప్పి కొడతాం. రద్దు చేసేంత వరకు వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులందరూ సమిష్టిగా మేము పోరాడి ఆ పథకాన్ని రద్దు చేసేంత వరకు మేము పోరాడతాం. తిరిగి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజనను తప్పకుండా పునరుద్ధరించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% ఉండేంత వరకు మేము నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ శక్తులకు కంటబెడతామన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలి. గతంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఏదైతే ఉందో దానిని పునరుద్ధరించాలని చెప్పేసి మన వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజలందరూ మూకుమ్మడిగా పోరాటంలో పాల్గొని జనవరి 5 నుంచి అనేక